కోర్సుపాడు మండలంలో ఉన్నటువంటి రైతులకు మరియు గొర్రెల పెంపకందారులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ప్రభుత్వం మనకు పశు బీమా పథకం అనేది ప్రవేశపెట్టింది. అంటే పాడి పశువులకు కానివ్వండి, గొర్రెలకు కానివ్వండి, మేకలకు కానివ్వండి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు అన్నమాట. జనరల్గా పశువులకు ఏదైనా జబ్బు చేసినా, లేకపోతే యాక్సిడెంటల్గా కరెంట్ షాక్, లేకపోతే పాము కాటో, లేకపోతే పాయిజనింగ్ ఇలాంటివి జరిగినప్పుడు పశువులు సడన్గా చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అలా నష్టపోకుండా ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి కొంతవరకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. ఇదేంటంటే పూర్తి స్థాయిలో సబ్సిడీ కింద ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకోవాలి దీన్ని. జనరల్గా ఆవులకు కానివ్వండి, గేదెలకు కానివ్వండి, గొర్రెలకు కానివ్వండి ఇన్సూరెన్స్ చేస్తాము. అయితే ఇక్కడ ఒక పాడి పశువుకి ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే ఆ పాడి పశువుకు సంబంధించి రైతు కట్టవలసింది కేవలం ₹398 కట్టుకుంటే ఇది 3 years పాటు ఇన్సూరెన్స్ కొనసాగుతుంది. మరలా రైతు కట్టాల్సిన పని లేదు, ఒకసారి కడతాడు. ఈ మధ్యకాలంలో ఈ 3 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సరే పశువు ఒకరు మరణిస్తే నష్టపరిహారం ₹30,000 గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా కొన్ని నాటు గేదెలు ఉంటాయి, వాటికి రైతు ₹199 కట్టినట్టయితే ఎప్పుడైనా పశువు మరణించినప్పుడు ₹15,000 వస్తాయి. అదేవిధంగా కొంతమంది రైతులు ఒకళ్ళు బీమా ఎక్కువ కోరుకుంటారు. పాడి పశువు అంటే సపోజు ఒక ₹50,000 నష్టపరిహారం కావాలనుకున్నప్పుడు రైతు కట్టాల్సిన అమౌంట్ ₹17,723. అప్పుడు ₹1723 మనం కట్టుకున్నట్టయితే పశువు మరణించినప్పుడు ₹50,000 వస్తాయి. అలా కాకుండా ₹1,392 కట్టుకుంటే పశువు మరణిస్తే ₹45,000 చెల్లిస్తారు. అదేవిధంగా ₹1,060 కట్టుకుంటే ₹40,000 చెల్లిస్తారు. అదేవిధంగా ₹729 కట్టుకుంటే పశువు మరణించినప్పుడు ₹35,000 కట్టుకుంటారు. కనీసంగా మనం ₹199 కట్టుకుంటే 3 years పాటు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. పశువు నష్టపోతే ₹15,000 ఇస్తారు. గరిష్టంగా ₹1,723 కట్టుకుంటే పశువు మరణించినప్పుడు ₹50,000 ఇస్తారు. అంటే ఇక్కడ నాటు గేదెకి నేను ₹1,723 కడతానంటే అట్లా కాదు. కొన్ని జాతి గేదెలు ఉంటాయి, అంటే గ్రేడ్ ముర్రా టైప్లో ఉన్న గేదెలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తారు. కేవలం నాటు గేదెలకి అయితే మాత్రం కేవలం ₹15,000 మాత్రమే పశు బీమా చేయబడుతుంది. దానికి రైతు కట్టవలసిన ₹199. యావరేజ్గా ఒక ₹400 కానీ మీరు స్పేర్ చేసినట్లయితే, అంటే ₹399 కానీ మీరు కట్టగలిగినట్టయితే యావరేజ్గా ₹30,000 పశువు ఎప్పుడైనా మరణిస్తే గవర్నమెంట్ ఇస్తుంది. ఈ స్కీము ఈ మధ్యకాలంలోనే కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ రివైజ్డ్ రేట్స్ తోటి గవర్నమెంట్ మళ్ళీ ప్రవేశపెట్టింది. కాబట్టి అవకాశాలు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీనికి సంబంధించి ఏ గేదైతే ఇన్సూరెన్స్ చేస్తారో ఆ గేదెకి మనం చెవిపోగు అంటే ఒక నెంబర్తో కూడినటువంటి చెవిపోగు వేస్తాము. ఆ చెవిపోగు ఈ 3 years కాలంలో ఎప్పుడైనా సరే గ్రేజింగ్ చేసేటప్పుడు కానివ్వండి, బయటకి ఏదైనా బయట పచ్చిక బయళ్ళు మేత తినేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ చెవిపోగు కానీ ఊడిపోయినట్లయితే మరలా మాకు ఆ విషయం చెప్పినట్లయితే మళ్ళీ కొత్త ట్యాగ్ వేసి మనం దాన్ని రిజిస్టర్ చేస్తాం. కంపల్సరీగా పశువు చనిపోయినప్పుడు చెవి కమ్మ ఉండాలి. కమ్మ లేకపోతే ఇన్సూరెన్స్ అమౌంట్ పే చేయబడదు. కాబట్టి ఈ విషయాన్ని అందరిపై గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటే మనకు పశువుకి అంటే ఒక ప్రమాద బీమా కానివ్వండి, లేకపోతే ఒక ధీమా అనేది రైతుకు ఉంటుంది. తప్పనిసరిగా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.